మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవుడు ఎక్కడ అంటే మన నోటితోని మంచి మాటలు మనం పలికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మాటలతోని జాలి గల మాటలు, దయతో కూడిన మాటలు, ఇతరులతో మనం మాట్లాడే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇతరులని సంతోషపరిచే విధంగా, ఇతరులని ఆనందపరిచే విధంగా మనం మాట్లాడే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అలా మాట్లాడే వారంగా ఉంటే ఆ మాటలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయంట. కొంతమంది ఇతరులు కష్టాల్లోని బాధల్లోని ఉంటే వారితో కఠినమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. హెచ్చరికలతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. కక్షలతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. పగలతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. ద్వేషాలతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. హింసించే మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. ఇతరులని గాయపెట్టే మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. అనేక విధాలుగా చెడు మాటలు పలికేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అలాంటి మాటలు దేవునికి ఇష్టం ఉన్నవంట. అలాంటి చెడు మాటలు మనం మాట్లాడటం వల్ల మనుషులు దుఃఖపడేవారుగా ఉంటారు, ఏడ్చేవారుగా ఉంటారు, బాధపడేవారుగా ఉంటారు. అలాంటి మాటలు మనం పలికే వారంగా ఉంటే దేవునికి కూడా మాటలు అంటే ఇష్టం ఉన్నదంట. అలాంటి చెడు మాటలు మనం పలికే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే పాడు చేసుకుంటామంట. మన ఆత్మీయ జీవితాన్ని మనమే పాడు చేసుకున్నట్లు అని అర్థం. అలాంటి చెడు మాటలు మనం మాట్లాడటం వల్ల ఆ మాటలు అంటే దేవునికి ఇష్టం ఉన్నదంట. అందుకే దేవుడు అంటాడు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఇతరులతోనే మాట్లాడేటప్పుడు ఇతరులకి ఓదార్పునిచ్చే విధంగా మనం మాట్లాడే వారంగా ఉండాలంట. ఇతరులని సంతోషపెట్టే విధంగా, ఇతరులని ఆనందపెట్టే విధంగా మనం మాట్లాడే వారంగా ఉండాలంట. ఇతరులతోని మనం మాట్లాడేటప్పుడు జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, రాగం మన నోటి మాటల ద్వారా మంచితనాన్ని పంచుతూ మంచి మాటలు వారితో మాట్లాడే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమందికి పిల్లలతో మాట్లాడటం చాలు కాదు, తల్లిదండ్రులతో మాట్లాడటం చాలు కాదు, భార్యలతో మాట్లాడటం చాలు కాదు, భర్తలతో మాట్లాడటం చాలు కాదు, బంధువులతోని, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో మాట్లాడటం చాలు కాదు. ఇతరులతో వారు మాట్లాడాలంటే, కుటుంబ సభ్యులతో కొంతమంది వారితో మాట్లాడాలంటే కఠినమైన మాటలు పలికేవారుగా ఉంటారు. అన్నదమ్ములతో కానీ కొంతమంది మాట్లాడమంటే కఠినంగా మాట్లాడేవారుగా ఉంటారు. భార్యలతో కానీ, భర్తలతో కానీ, పిల్లలతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమ్మతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో వారి పట్ల జాలి, దయ, కనికరం లేకుండా కఠినమైన మాటలు వారితో మాట్లాడేవారుగా ఉంటారు. జాలి గల మాటలు మాట్లాడకుండా, కనికరంతో కూడిన మాటలు మాట్లాడకుండా, ప్రేమతో కూడిన మాటలు మాట్లాడకుండా, ఇతరులని సంతోషపెట్టే విధంగా, ఇతరులని ఆనందపరిచే విధంగా మాట్లాడుకోకుండా కఠినంగా మాట్లాడేవారుగా ఉంటారు. హెచ్చరికలతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. గర్వంతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. అహంకారంతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. ఇతరులని నీచంగా, హీనంగా చూస్తూ ఇతరులని హెచ్చరికలతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. కఠినమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అలాంటి మాటలు దేవునికి ఇష్టం ఉన్నదంట. అలాంటి మాటలు ఇతరులతో మనం మాట్లాడే వారంగా ఉంటే మన అన్నదమ్ములతో కానీ, మన అక్కచెల్లెలతో కానీ, మన తల్లిదండ్రులతో కానీ, మన బంధువులతో కానీ, మన స్నేహితులతో కానీ, మన అత్తమామలతో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ అలా మనం కఠినమైన మాటలు మాట్లాడే వారంగా ఉంటే జాలి, దయ, కనికరం, ప్రేమ, ఆప్యాయత, రాగం లేకుండా మనం అలా మాట్లాడే వారంగా ఉంటే వారు దుఃఖపడేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. వారు ఏడ్చేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. వారు బాధపడేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అలాంటి చెడు మాటలు మనం మాట్లాడటం వల్ల
దేవునికి కూడా అలాంటి చెడు మాటలు దేవునికి ఇష్టం ఉన్నదంట. మనము మన భార్యతో కానీ, మన భర్తతో కానీ, మన అన్నదమ్ములతో కానీ, మన అక్క చెల్లెలతో కానీ, మన పిల్లలతో కానీ, మన తల్లిదండ్రులతో కానీ, మన అత్తమామలతో కానీ, మన కొడుకులతో కానీ, మన కోడలతో కానీ, మన బంధువులతో కానీ, మన స్నేహితులతో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ, దైవజనులతో కానీ ప్రేమతో కూడిన మాటలు మాట్లాడే వారంగా ఉంటే ఇతరులకి ఆనందాన్ని కలిగించే విధంగా, ఇతరులకి సంతోషాన్ని కలిగించే విధంగా, ఇతరులకి ఓదార్పునిచ్చే విధంగా జాలితో కూడిన మాటలు, దయతో కూడిన మాటలు, ఆప్యాయతతోని, అనురాగంతోని మంచి మాటలు వారితో మాట్లాడే వారంగా ఉంటే ఇతరులు మనల్ని చూసి సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉంటారు. మన కుటుంబ సభ్యులైనా సరే కానీ, ఎవరైనా కానీ మనల్ని చూసి సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉంటారు. మనతో మాట్లాడటానికి వారు ఇష్టపడేవారుగా ఉంటారు. మనము మన కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కఠినమైన మాటలు మాట్లాడే వారంగా ఉంటే కక్షలతో కూడిన మాటలు, పగలతో కూడిన మాటలు, ద్వేషాలతో కూడిన మాటలు, దూషించే మాటలు, హింస పెట్టే మాటలు, కష్టపెట్టే మాటలు, గాయపెట్టే మాటలు, అహంకారంతో కూడిన మాటలు, పొగలతో కూడిన మాటలు, అనేక రకమైన చెడు మాటలు మనం మాట్లాడే వారంగా ఉంటే ఇతరులు బాధపడేవారుగా ఉంటారు, దుఃఖపడేవారుగా ఉంటారు, ఏడ్చేవారుగా ఉంటారు. మన భార్యతో కానీ, మన భర్తతో కానీ, మన అన్నదమ్ములతో కానీ, మన అక్క చెల్లెలతో కానీ, మన బంధువులతో కానీ, మన స్నేహితులతో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ, దైవజనులతో కానీ, తల్లిదండ్రులతో కానీ మనం ఎల్లప్పుడూ ప్రేమతో కూడిన మాటలు పలికే వారంగా ఉండదంట. మన మాటలోని జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, రాగం, మంచితనంతో కూడిన మాటలు మనం ఇతరులతో మాట్లాడాలి అని చెప్తున్న దేవుడు. అలాంటి మాటలు మాట్లాడే వారంగా ఉంటే దేవునికి ఆ మాటలు ఇష్టం అంట. అందుకే దేవుడు అన్నాడు, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. దేవుడు ఎక్కడ అంటున్నంటే ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఓర్పుతో కూడిన మాటలు, సహనంతో కూడిన మాటలు, ప్రేమతో కూడిన మాటలు, ఇతరులని సంతోషపెట్టే విధంగా, ఇతరులని ఆనందపరిచే విధంగా ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు కనికరంతో కూడిన మాటలు, జాలితో కూడిన మాటలు, ప్రేమతో కూడిన మాటలు, ఆప్యాయతతో, అనురాగంతో కూడిన మాటలు మనం మాట్లాడే వరంగా ఉంటే మన హృదయం శుద్ధిగా ఉంటుంది అంటున్న దేవుడు. మన ఆత్మీయ జీవితం పాడైపోకుండా పరిశుద్ధంగా ఉంటుంది అంటున్న దేవుడు. భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ, కొడుకులతో కానీ, కోడలతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కఠినమైన మాటలు మాట్లాడే వరంగా ఉంటే జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేకుండా కఠినంగా మాట్లాడే వరంగా ఉంటే మన ఆత్మీయ జీవితం శుద్ధిగా ఉండదు అంటున్న దేవుడు. మన ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా ఉండదు అంటున్న దేవుడు. మన హృదయం పాడైపోద్ది అంటున్న దేవుడు. అందుకే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులని ఓదార్చే విధంగా మనం మాట్లాడాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది కక్షలతోని, పగలతోని, ద్వేషాలతోని, కుళ్ళుతోని, స్వార్థంతోని, అసూయతోని, మత్సరములతోని, విమతలతోని, భేదాభిప్రాయాలతోని రకరకాల చెడు మాటలు పలికేవారుగా ఉంటారు. అలా మాట్లాడటం వల్ల మన హృదయం శుద్ధిగా ఉండదంట, పరిశుభ్రంగా ఉండదు అంటున్న దేవుడు. మనం మంచి మాటలు మాట్లాడే వరంగా ఉంటే మన హృదయం పరిశుభ్రంగా ఉంటుంది అంటున్న దేవుడు, శుద్ధిగా ఉంటుంది అంటున్న దేవుడు. మనం మంచి మాటలు పలికే వరంగా ఉంటే దేవునికి ఆ మాటలు దేవునికి ఇష్టం అంట. చెడు మాటలు పలికే వరంగా ఉంటే ఆ మాటలు దేవునికి ఇష్టంగా ఉండవంట. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.